వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. ఎస్ఎల్ఎన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మరొక అద్భుతమైన వెంచర్ బొడగాల టౌన్షిప్. ఆహ్లాదకరమైన వాతావరణంలో దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందే ప్రదేశంలో అందరికీ అందుబాటు ధరల్లో తిరుపతి టు వెంకటగిరి హైవే ఫేసింగ్ వెంచర్. ఆంజనేయపురం వద్ద అన్ని డెవలప్మెంట్స్ తో ఇప్పుడు మీకోసం వెలిసింది బొడగల టౌన్షిప్. ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ గేట్, ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ స్ట్రీట్ లైట్స్, ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్, లేఅవుట్ అరౌండ్ కాంపౌండ్ వాల్, అవెన్యూ ప్లాంటేషన్, వాటర్ కనెక్షన్ ఫర్ ఈచ్ ప్లాట్, బ్యూటిఫుల్ పార్క్ ఏరియా, చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ గేమ్స్. 3 years ఫ్రీ మెయింటెనెన్స్ తో బోడగల టౌన్షిప్ మీకు స్వాగతం పలుకుతోంది. నిరంతరంగా అభివృద్ధి చెందుతున్న ఐఐటి, ఐసర్, డిఆర్డీఓ ప్రాజెక్ట్ మరియు 440 ఎకరాల టీటీడీ ఎంప్లాయీస్ లేఅవుట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు దగ్గరగా అపాచీ ఇండియా కంపెనీ, సిఎంఆర్ ఎకో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మరియు మన్నవరం ప్రాజెక్టులకు కూతవేటు దూరంలో వెంకటగిరి టౌన్ కి అత్యంత సమీపంలో తక్షణమే ఇల్లు కట్టుకునే విధంగా టుడా అప్రూవల్స్ తో 100% వాస్తు కలిగి బొడగల టౌన్షిప్ మీకోసం సిద్ధంగా ఉంది. ఇవే కాకుండా 1 కోటి రూపాయల కస్టమర్స్ లక్కీ టిప్ ధమాకా కలదు. ప్రతి ప్లాట్ బుకింగ్ పై 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయల లక్కీ డిప్. ప్రతి ప్లాట్ అగ్రిమెంట్ పై 20,000 నుండి 2 లక్షల రూపాయలు గెలుచుకునే అవకాశం. ప్రతి ప్లాట్ కు 10 రోజుల్లో పేమెంట్ కడితే రిజిస్ట్రేషన్ ఫ్రీ. నేను జరుపుకోండి.
ఉండాలి కదా. అదే ఏమలే మళ్ళా బాగున్నా ఈరోజు మన ఎన్నికల నియోజకవర్గ అభినందనలు తెలియజేస్తూ రైతుల గ్రామాల కంటే ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు వేదములు రామకుమారి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. పార్టీ తిరిగి ప్రభుత్వంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి ఇదే సమయంలో వెంకటగిరి నియోజకవర్గ అంటే ఎప్పుడే మనం చెప్తారు వాళ్ళకి అవుతారు వీటిలో అవుతారు. నేను ఎప్పుడు టికెట్స్ చూస్తాను. మీరందరూ పైన కూర్చో ఉంటారు, నేను తక్కువ ఇక్కడ కూర్చో ఉన్నాం. పనిచేసేది మీరు. జగన్మోహన్ రెడ్డి బాధ్యతలో కొన్ని పదవులు ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఆ పదవులను గుర్తించి గౌరవించి ఇక్కడ పైన కూర్చోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా
రాజ్యసభ సభ్యులు తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న మన మేడా రంగనాథ్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ అయినప్పటి నుంచి మేము ఎప్పుడు మాట్లాడుతా ఉన్నాం వెంకటగిరి రమ్మని ఆయన రావాలని. అయితే థ్యాంక్ యూ. అంటే అప్పుడప్పుడు జోక్ చేస్తా ఉంటారు. మన లోక్సభ సభ్యులు రెండోసారి ఎన్నికై గురుమూర్తి అప్పుడప్పుడు దక్షిణ భారతదేశానికి వస్తుంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పనులు పెడతాడు, ఆయనకు తెలియదు, అక్కడే ఉండిపోవడం చూస్తుంది. నేను కూడా నిజం కాదు, వాస్తవానికి నేను జగనన్నో చెప్పాను. నేత్రమాలన్నా నాకు టైం ఇవ్వట్లేదు, అట్లీస్ట్ కాఫీకి టైం ఇవ్వమని అడిగాను. నీకు ఇంకా కాఫీ కలిగితే విజయవాడకు వచ్చి నాకు భోజనం పెట్టించాడు అన్న. కాఫీ కాదన్నా మనం కలిసి భోజనం చేద్దామన్నా. పాపం చాలా సార్లు పిలిచారు, ఎందుకో అనుకోకుండా ఈ రోజు అవకాశం వచ్చింది. మీ అందరినీ కలవడానికి సంతోషం. కాబట్టి అన్న చెప్పిన వాటిలో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, ఇది మాత్రం నేను చెప్పింది వాస్తవం. జగన్ గారు ఒకటి చెప్పారు, నెల్లూరు జిల్లా అంతా పెద్దరెళ్ళన్నా కొంచెం జాగ్రత్తగా ఉండన్నా అన్నారు. లేదు నాకు చాలా మంది ఉన్నారు, నేను న్యాయం చేసుకుంటాను అని చెప్పాను. ఇది వాస్తవం. రాజకీయ చేతులు ఎక్కువ నా నెల్లూరులో. నేతమల్లి అని చెప్తుంటే అన్న మేడ, చాలా మందికి తెలుసో తెలీదో, అమ్మ ఇంటి పేరు మేడ. అప్పుడప్పుడు తమాషాలు పడతా ఉంటాం. రజన చెప్పినట్టు నెల్లూరు జిల్లాలో కొంచెం జాగ్రత్త అంటే నాకు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఉంటారన్నారు. నిజంగా అందరినీ ఏకతాటిని తీసుకుని నెల్లూరు జిల్లాలో అందరికీ తెలిసిందే, ఎంతమంది రెడ్లున్నా కలుపుకొని ముందుకు తీసుకోగలిగే సత్తా ఉన్న మన జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. మాట కూడా వినబడతాము మన చంద్రశేఖర్ రెడ్డి గారు, అంత ఎన్నగా మాట్లాడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పట్టభద్రులు గారు టీచర్స్ ఎమ్మెల్సీగా పోటీ చేసి రావాలి అన్నప్పుడు దాన్ని అభినందనలు కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొలి టీచర్ ఎమ్మెల్సీగా ఎన్నుకోబడ్డారు. అందరికీ అందుబాటులో ఉంటూ సౌండ్ లేకుండా పరిష్కరిస్తారు సమస్యలు. ఇప్పుడు కొత్తగా టాస్క్ ఫోర్స్ మెంబర్గా ఓటేశారు. అలాగే మన నియోజకవర్గానికి గూడూరు నుంచి కల్పన చేసే సెక్షన్ పోలేరు. ఇప్పుడు ఇక్కడ మన ఇన్ఛార్జిగా నేను అది అధ్యక్షులుగా వాళ్ళు, ఎందుకంటే కొన్ని ఇష్యూస్ లేడీస్ ఎట్లా మాట్లాడాలా అట్లా మొదలు కూడా కంప్లైంట్ చేస్తుంటారు, మనకు మొదలుగా మాట్లాడతారని ఇన్ఛార్జిగా చేశారు. ఎస్ఎస్సి మెంబర్గా ఉన్న రాములు హాస్పిటల్ నరసింహదేవి గారు, డాక్టర్ మసానాబాబు గారు,
చాలా మంది అసిస్టెంట్లు ఉంటారు, దేవుడి ఉంటారు, ఎగిరి కళ్ళ ఉన్నట్టు కోట్లేది గిరిజలేది నా వరకు మేము మళ్ళీ చెప్పుకుంటాం. సర్టిఫికేట్ ఉందో లేదా లేకపోలా మనసు ఇక్కడే ఉంది. నేను అదే చెప్పిన గోవర్ధన ట్రైనింగ్ లో ఆ సర్టిఫికేట్ నా దగ్గర వచ్చింది. మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్లు, టౌన్ వైస్ సెక్రటరీలు, ఇంకా సీనియర్ నాయకులు, అంటే స్పీచ్ వాళ్ళని వరుస పెట్టుకుంటా పోతే మాట్లాడలేకపోదు. ఇదివరకు అసలు చెప్పేవారు. మీరు అన్నారు కదా, ఇది అబద్ధం, ముందు కొంచెం రాజకీయ నాయకులు మారుతాం. మా వాళ్ళు అదే ఉన్నతమని చెప్పేస్తారు, ఇది చేసే రాజకీయ కుట్రలు. కానీ ఒకటైతే వెంకటగిరి నాయకులు, ప్రజలు, కార్యకర్తలు అందరూ విశ్వసిస్తారు. నన్ను చెప్పిన మాట మీద నిలబడతారు, ఎప్పుడు అందుబాటులో ఉంటారు. జగన్ గారు ఎలా 2.0 అన్నారు, రేపు రాజ్యాంగం కానీ జరుగుతున్న అవకతవకలు కానీ అన్యాయాలు కానీ ఇవన్నీ తిప్పుకొట్టడానికి గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ సంసిద్ధంగా ఉన్నారు. ఈరోజు మనం ఈ సమావేశం ఎందుకు జరుపుకుంటున్నామంటే స్థాయి నుంచి సంసిద్ధంగా ఉన్న కార్యకర్తల్ని గుర్తించి వారిని కమిటీలో వేయమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి పంచాయతీలో పారదర్శకంగా ఉండడానికి పక్క పంచాయతీతో ఒక అబ్జర్వర్ వేయమన్నారు. వెంకటగిరి ఏ మండలంలో ఎలాంటి సమస్యలు లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చెప్పిన ప్రకారం, చెప్పిన పద్ధతిలోనే ఈ కమిటీల నిర్మాణం త్వరగా చేసి మొన్న కోటి సంతకాల సేకరణలో మీకు ఎటువంటి కూడా ఇక్కడ 72,000 చేస్తాను మొన్న నియోజకవర్గం. అలాగే ఈ కమిటీల నిర్మాణం కూడా వీలైన వరకు పోటీ పడి మరి తొందరగా పూర్తి చేస్తామని మాటిస్తున్నాము. ఒకే విషయాన్ని అందరూ మాట్లాడేదానికన్నా జరుగుతున్న కూటమి ప్రభుత్వం యొక్క తప్పులు తెలిసిందే. మొన్నటికి మొన్న అంటే రాపూరు మండల ప్రజలు తెలుసుగానే మిగతా నియోజకవర్గాన్ని కూడా తెలియాలని ప్రతి ఒక్కరు కూర్చుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు చేసేది చోరీ, క్రెడిట్ చోరీ అంటే చేసింది మనం, చెప్పుకునేది కూటమి ప్రభుత్వం, మరి ముఖ్యంగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు. ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి అందరూ వింటారు. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టి దాన్ని పత్ర పత్రికల ద్వారా ఇది సర్వే చేసిన తర్వాత ఈ భూమిని జగన్మోహన్ రెడ్డి తీసేసుకుంటారు, ఆయన తనఖా పెడతారు అని లేని విషయాల్ని చొప్పించి, అంటే అది ఆయన వెళ్ళాడు, చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళాడు. ఇప్పుడు మోసం చేయడం, మభ్య పెట్టడం. కానీ ఎవరు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మను మాత్రం తొలగించి కవర్ మార్చి ఇంకా ఎక్కువ ధరకి మళ్ళా రైతులు చేస్తుంది. ఇంకేం మాట్లాడాలి?
అందుకే క్రెడిట్ స్టోరీ అన్నాం. రాష్ట్రంలో హైదరాబాద్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టాలని దిమ్మిగట్ట మొదలుపెట్టిన తర్వాత నేషనల్ హైవే వాళ్ళు రోడ్డు మధ్యలో పెట్టడానికి వీల్లేదంటే దాన్ని సక్రమంగా పద్ధతి ప్రకారం పర్మిషన్ తీసుకుని చేద్దామని ఆగడం జరిగింది. తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారు, అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా సీనియర్ నాయకులు లేకుండా రామారావు గారు పెట్టారు. ఎప్పుడుంటాడో క్రెడిట్ చోరీ, కింద వాళ్ళు కూడా అదే చోరీ. రాజశేఖర రెడ్డి గారి కోసం కట్టిన దిమ్మలో రామారావు గారు స్టాండ్ పెడతారు. అర్థం కదా, మన వెంటనే వెళ్ళడం జరిగింది. ఇది మీరు చేసే పనులు. మరి ఆయన మీద ప్రేమగా అంటే వెన్నుపోటు కొట్టి మరీ లాక్కున్నారు పార్టీని. అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ అనుకున్నా. ప్రజల కోసం పోరాడి, ప్రజల కోసం పాటుపడి, ప్రజల గురించే అహర్నిశలు ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి, ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తాయో అప్పుడు ఆయన ఎదుర్కో పెడతామని ప్రజలు ప్రాంతాలు ఆడుతున్నారు. ఆదేశాల మేరకు మొన్న డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ అయింది. ఈరోజు అసెంబ్లీ అయిన తర్వాత వెంటనే రంగంలో దిగి పంచాయతీ లెవెల్లో ఈ నిర్మాణం మొదలు పెడతాం. వస్తాయని మాత్రం గంటలు నేను ఎక్కువ చెప్తా ఉంటాను ప్రతి మీటింగ్ లో. అందుకే మీకు చెప్పిన ఒక బాగుంటారు. 27 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి. కలిసి పనిచేద్దాం, కష్టపడదాం, కష్టానికి ఫలితం దక్కుతుంది. వర్షానికి సమయం సందర్భం లేదంట, రకాల వర్షాలు అంటున్నారు. నేను నమ్మను. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నేను చూసినప్పుడల్లా వెంకటగిరిలో పని ముఖ్యంగా ఒక మంచి పనికి మొదలు పెట్టినప్పుడు అందరూ చెప్పినట్టు సమయం సందర్భం లేకుండా వర్షం పడుతుంది. మంచి పని మొదలు పెట్టామంటే శుభసూచకంగా వర్షాలు పడతాయి. అందుకని అందరం కలిసికట్టుగా ఉంటూ నేను ఎప్పుడు మీతో ఉండేవాడిని మాట్లాడుతూ ఉంటా. వచ్చిన గెస్ట్కి అవకాశం ఇస్తూ మన కరెక్ట్ చేశారు. నేను మాకు తెలిసి రఘునాథ్కి అసిస్టెంట్ అన్నట్టు అంతే. అబ్జర్వర్ వెంకటగిరి సభ్యులు అబ్జర్వర్ కల్పన మాట్లాడుతూ మనం వైఎస్ఆర్సీపీలో టోకన్ సిస్టంలో ఇచ్చిన ఈరోజు ఒకే సింగిల్ ఎజెండాలో దాన్ని 2 రెట్లు ఎక్కువగా అమ్మడానికి ఒక సెంట్రల్ పాయింట్ ఆఫ్ సెంటర్ని ఒక యాక్ట్ని తయారు చేసి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు అమ్ముతున్నారంటే మనకు ఎంత అన్యాయం జరుగుతుందో మీరు ఆలోచించాలి. అలాగే సొంత ఐడెంటిటీ కోసం ఆర్చులు కట్టుకోవడం కోసం ఈరోజు ఒక ఆర్చ్ కట్టడం కోసం కష్టపడి ఎప్పటి నుంచో ఉన్న సొంత భూమిని కూడా పడగొట్టే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉందంటే ఆలోచించండి. కానీ మీరు ఎన్ని చేసినా కూడా మనకు కోర్టు అనేది ఒకటి ఉంటుంది. ఆ కోర్టే ఆ వ్యక్తుల్ని ఈరోజు కాపాడిందంటే వీళ్ళు ఎంత అన్యాయం చేస్తున్నారో మరొకసారి మనం అర్థం చేసుకోవాలి.
తర్వాత గ్రామ స్థాయిలో మనము ఆలోచించాల్సింది ముఖ్యంగా ఐకమత్యంగా ఉండి ప్రతి ఒక్కరూ కూడాను జరుగుతున్న అన్యాయాల్ని మనం ఏలెత్తి చూపే విధంగా ఎదుర్కొనే విధంగా మనము తయారవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే గ్రామాలలో కొంత ఇన్ఫ్లుయెన్స్ బాగా డెవలప్ చేసి పార్టీ పరంగా అధికార పార్టీ వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. ఆ ఇబ్బందులకి మన వైఎస్ఆర్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ అండగా నిలబడి ప్రతి ఒక్కరిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనం తీసుకోవాలని మరోసారి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా మన అందరి సన్నివేశాన్ని సందర్భాన్ని అందరికీ తెలియజేయడానికి వచ్చిన మీడియా మిత్రులకు అందరికి కూడాను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గ్రామ స్థాయిలో వైఎస్ఆర్సీపీ చాలా బలంగా ఉంది. ఆ బలాన్ని ఇంకా రూట్ లెవెల్లోకి తీసుకెళ్లాలని ఈరోజు తలపెట్టిన కార్యక్రమం విజయవంతంగా అవడానికి ఇదే ముఖ్య నిదర్శనం. రామన్న చెప్పినట్టు 27 ఎలక్షన్ వస్తుంది అని గట్టిగా చెప్తున్నారు. నాకు తెలిసి ఈ రోజే వచ్చేటట్టే ఉంది ఈ జనాభాను చూస్తూ ఉంటే. సో ఇప్పుడు మనం ఒక వైద్యుడిగా నేను మాట్లాడాలి అంటే ముఖ్యంగా మద్యపానం గురించి మాట్లాడితే ఈరోజు మద్యపానం ప్రతి ఇంటికి చేరవేసిన ఈ కూటమి ప్రభుత్వం పేదలకు వైద్యాన్ని దూరం చేస్తూ వస్తుంది. కష్టపడి నాయకులు హాజరు కావడం ఇందాకే పెద్దలు చెప్పినట్టుగా ఎన్నికల సమీపంలో ఉన్నాయని అనిపిస్తుంది. మొదటి నుంచి కూడా వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండడం కానీ రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమ కానీ మొదటి నుంచి కూడా కనపడడం కూడా జరిగింది. నేను వెంకటగిరి కాన్స్టిట్యున్సీకి కొంతకాలం పాటు అబ్జర్వర్గా కూడా ఉన్నాను. అప్పుడు చాలా మందితో ఇక్కడ కలవడం కానీ కొన్ని ప్రాంతాల్లో తిరగడం కూడా జరిగింది. కొంతమందితో కూడా నాకు ఆ పరిచయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలామంది ప్రస్తావిస్తూ ఉంటారు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి మంచి చేయాలా, కులం చూడకూడదు, మతం చూడకూడదు, పార్టీ చూడకూడదు అనే ఆలోచనతో ఆయన ఆ రోజు చేసినటువంటి కార్యక్రమం చాలామందికి చులకన అయిపోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి విలువ తెలుస్తాం. అలానే రామ్ కుమార్ అనే విషయంలో కూడా ఆ రోజు ఒక ఎమ్మెల్యేగా ఒక వ్యక్తిని అందరూ గెలిపించిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి విధానం కానీ పార్టీ పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత కానీ గమనించిన తర్వాత మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మార్పు చేయాలన్న ఆలోచనతో రామ్ కుమార్ అన్నని వెంకటగిరి కాన్స్టిట్యున్సీకి తీసుకొచ్చినప్పుడు ఆ గ్యాప్ అనేది ఉండింది. అంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, కొత్తగా ఇంకొకరు వచ్చినారు. రామ్ కుమార్ అన్న మీద వాళ్ళ ఫ్యామిలీ ఫాదర్ నుంచి కానీ మదర్ నుంచి కానీ అన్న దగ్గర కానీ అందరి దగ్గర కూడా ఒక క్రెడిబిలిటీ అనేది ఉంటుంది. కానీ అప్పుడే గెలిపించినటువంటి ఎమ్మెల్యే ఒకవైపు. సో చాలామంది డైలమాలో కూడా కనిపించింది ఆ రోజు. అయితే కాలక్రమేణా నేను ఈ మధ్య కాలంలో ఎవరితో మాట్లాడితే ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే, ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత విలువ పెరిగిందో వెంకటగిరిలో రామ్ కుమార్ అన్న కూడా అదే మాట అయితే ప్రతి ఒక్కరికి కూడా కనపడుతుంటుంది. రామ్ కుమార్ అన్న ఒక మాట చెప్తే నిలబడతారు. చిన్న అబద్ధం కానీ, చిన్న కరప్షన్ కానీ, మోసం కానీ ఇలాంటివి ఏమీ లేని వ్యక్తి. ఈ ప్రాంతానికి ఒక ఎమ్మెల్యేగా ఆయన ఉంటే మా అందరికీ కూడా గౌరవం ఉంటుంది అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడతా ఉన్నారు. సో తప్పకుండా మంచి రోజులు వస్తాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం కానీ, రామ్ కుమార్ అన్న వెంకటగిరికి ఎమ్మెల్యే కావడం, ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా జరిగేవి. అయితే ఓడిపోవడానికి మనం చాలా చెప్పుకోవచ్చు, అంటే ఈవీఎంలా ఇంకోట అని వాటి గురించి మనం లోతుగా వెళ్ళడానికి సమయం కూడా కాదు. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒకటే చెప్తా ఉన్నారు, కార్యకర్తల నాయకులకి లాస్ట్ టర్మ్లో విలువ గౌరవం అన్నది లేదు, ఎక్కువ వాలంటీర్ల మీద అలా రకరకాల వాళ్ళ మీద ఆధారపడ్డారు. కాబట్టి వాళ్ళు ఆ కార్యకర్త నాయకులు అందరూ కూడా ఎలక్షన్స్ టైంలో కమిటెడ్గా పనిచేయలేదు అనే అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎక్కువ ప్రస్తావన చూడబడి జరిగింది. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి డెసిషన్ కార్యకర్త నాయకులకి రాబోయే ప్రభుత్వంలో ఒక విలువ గౌరవం ఇవ్వాలి,
వారు ఏదైతే మంచి చేయాలనుకుని ముందుకు రాజకీయాల్లోకి వచ్చినారో వారి ద్వారా మంచిని జరిపించాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు రావడం కూడా జరిగింది. మీ అందరికీ మనం ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందండి, ముందు నుంచి పదే పదే మన లీడర్లు మాకు సరైనటువంటి గుర్తింపు లేదు, వాలంటీర్లే అన్ని పని చేస్తున్నారు, మాకు సరైనటువంటి ఐడెంటిటీ లేకుండా పోయింది బాధపడ్డాం. దాన్ని మన అధినాయకుడు గుర్తించి అన్నీ కరెక్ట్ చేసి ఎవరైతే గ్రామ స్థాయిలో పార్టీకి నిబద్ధతతో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ ఇక్కడికి పంపించి మీ అందరితో సమాలోచనలు చేసి గ్రామ స్థాయిలో పార్టీని పటిష్టపరిచేందుకు, అలాగే పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి మన లీడర్లందరికీ కూడా సరైనటువంటి గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మనం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైనా పార్టీ బాగా బలంగా ఉండాలంటే మొదటిగా పోలింగ్ బూతుల దగ్గర నుంచి, అలాగే పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకొని పోవడంలో కావచ్చు, పార్టీ కోసం డైరెక్ట్గా అంటే బోర్డర్లో ఏ విధంగా అయితే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉంటారో అదేవిధంగా పార్టీకి మీరు వారియర్స్గా పనిచేస్తున్నారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేదు కాబట్టి మీ అందరికీ సముచిత స్థానం కల్పించాలని, దీనికి సంబంధించినటువంటి ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో మన లీడర్లందరూ కలిసి కూర్చొని ఆ కమిటీలు ఏర్పాటు చేసుకొని ఇవి కేంద్ర మన నియోజకవర్గ సమన్వయకర్త దగ్గరికి, అలాగే ఇక్కడి నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించి పూర్తి డిజిటలైజేషన్ చేసి మీకు ఐడి కార్డు ఇచ్చి రేపు ఏ పదవి కావాలన్నా ఏ ఇది కావాలన్నా కూడా రాబోయే రోజుల్లో ఎవరు పార్టీకి నిబద్ధతగా పనిచేస్తున్నారు అని కూడా ఒక అకౌంటబిలిటీ తీసుకొచ్చే విధంగా ఎవరికి అన్యాయం జరగదు, పార్టీకి కష్టపడే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. అలంకరించిన జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గోవర్ధనకు, ఎమ్మెల్సీ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు, గురుమూర్తి గారు, కల్పలతమ్మ, గిరిధర్ రెడ్డి గారు, మా తమ్ముడు తిరుపతి సౌత్ ఫేమస్ అయిన తిరుపతి ఎంపీ మా గురుమూర్తి గారు ముఖ్యంగా వారితో కలిసి పనిచేయాలని జగన్ రెడ్డి గారిని అడిగి తిరుపతి పార్లమెంటుకు అబ్జర్వర్గా వచ్చాను. ముఖ్యంగా మీ అందరికీ ఈ కమిటీలు వేసే విషయంలో ఫస్ట్ చెప్తానండి, తర్వాత మన ప్రభుత్వంలో విషయాలు కూడా ఒక 2 నిమిషాలు, మొత్తం 5-6 నిమిషాలు మాట్లాడతాను. ఎందుకంటే తర్వాత మన డీటెయిల్గా మన గోవర్ధన్ అన్న గారు మాట్లాడతారు కాబట్టి వారికి పర్మిషన్ తీసుకొని వచ్చాను. వాస్తవానికి నేను లాస్ట్లో మాట్లాడాలి, అన్నా నువ్వు మాట్లాడితే నాకేం ఉండదు, నేను ముందు మాట్లాడుతున్నా అని చెప్పి వచ్చాను. అలాగా వేదిక మీద ఉన్న అన్నతో నాకున్న సన్నిహితం కావచ్చు, వారు నాతో చాలాసార్లు రమ్మన్నారు, మీరు రావాలి, మీరు వస్తేనే మీటింగ్ పెట్టాలన్నా అన్నారు. మళ్ళీ నాకు పార్లమెంట్ అయితే నాకు అవకాశం రాదేమోనని ఈ ప్రోగ్రాం ఇప్పుడే పెట్టేయన్నా వచ్చేస్తామన్నాను. గోవర్ధన్ అన్న కూడా లేదన్నా మీరు రాంటి ప్రోగ్రాం పెడదామన్నారు. ముఖ్యంగా జగనన్న గారి ఆదేశాల మేరకు మన పార్టీ కార్యవర్గము గతంలో అంత పటిష్టంగా లేదు. 24లో మనం ఓడిపోవడానికి కారణం కూడా మన కార్యవర్గం పటిష్టంగా లేకపోవడం, మన కార్యకర్తలను గత గవర్నమెంట్లో మన గవర్నమెంట్లో కొంత నిర్లక్ష్యం వహించడం వల్ల కూడా మనం ఇంత ఓడిపోవడానికి కూడా ఒక కారణంగా భావిస్తున్నాను నేను. ఇది జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పాను. వారు జగన్మోహన్ రెడ్డి గారు బాగా గుర్తించారండి. కార్యకర్తలకు గుర్తించలేకపోవడం, కొంత నిర్లక్ష్యాన్ని జరగడం జరిగింది. దానికి కారణం కూడా చెప్పారు వారు. అన్న ఫస్ట్ 2 ఇయర్స్ కరోనాలో ఇబ్బంది పడ్డాము, కొద్దిగా మన కార్యకర్తలు పట్టించుకోలేకపోయాము. తర్వాత కూడా మన సంక్షేమ పథకాలు అమలుపరచడంలో కూడా మన కార్యకర్తలను నిర్లక్ష్యం వహించడం మాత్రం వాస్తవమే. అభివృద్ధి సంక్షేమ పథకంలో మన అందువల్లనే
భవిష్యత్తులో జగన్ 2 చూస్తామన్నా అని అనౌన్స్ చేయకముందే చెప్పారు నాతో. భవిష్యత్తులో ఈ కార్యవర్గం మీరు ఇది సర్పంచులు ఎంపీటీసీల కన్నా మన ఈరోజు మండల పంచాయతీలు మండల లెవెల్లో ఉన్న కార్యవర్గం చాలా స్ట్రాంగ్ ఉంటుంది. వెస్ట్ బెంగాల్, కేరళలో, తమిళనాడులో మాదిరిగా ఇప్పుడున్న మండల్ అబ్జర్వర్లు కానీ పంచాయతీలు అబ్జర్వర్లు కానీ మీకు చాలా ముఖ్యమైన భూమిక ఉంటుంది. మీ అడ్వైస్ తోటి మీ ఎమ్మెల్యేలు పరిపాలించే స్టేజ్ వస్తుంది. అలానే ఎమ్మెల్యేల అడ్వైస్ తోటి జగన్ రెడ్డి గారు పరిపాలించే రోజు వస్తుంది. అది వారు బలంగా నమ్ముతున్నారు ఇప్పుడు జగన్ రెడ్డి గారు, అందువల్ల ఉన్నారు. కాబట్టి దయవుంచి మీరు రచ్చబండ ప్రోగ్రాంలో మన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమంలో మంచి కార్యకర్తలను లీడర్లుగా ఎన్నుకోండి. మీ అందరికీ కూడా భవిష్యత్తులో ఈ కార్యవర్గం అయిన తర్వాత 27లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారు. ప్రతి 175 నియోజకవర్గాలు వస్తున్నారు. మీ నియోజకవర్గంలో 2-3 రోజులు ఉంటారు. అప్పుడు మీ అందరితో వారు కలిసే అవకాశం ఉంటుంది, మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆ రోజు నేను, రామ్ కుమార్ రెడ్డి అన్న, గోవర్ధన్ రెడ్డి అన్న మేమందరం కూడా మీతోనే పాదయాత్రలు చేస్తాము. మీరు ప్రతి ఒక్కరూ జగన్ రెడ్డి గారితో కూడా మాట్లాడే అవకాశం వస్తుంది. అలాగే నెక్స్ట్ టైం మనం ఎటువంటి పరిస్థితుల్లో మన జగనన్న సీఎం చేసుకోవాలి. ఈ 2 కాన్స్టిట్యున్సీల్లో నెల్లూరు, తిరుపతి 14 ఎమ్మెల్యేలు గెలుచుకోవడమే కాకుండా తిరుపతి 7 గెలవడము. ఇక్కడ నుంచి గోవర్ధన్ రెడ్డి అన్న హోమ్ మినిస్టర్ అవుతారు. చీఫ్ మినిస్టర్ అడ్వైజ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకున్న నాలెడ్జ్ జగన్ రెడ్డి గారికి వాళ్ళంటే చాలా ఇష్టం. ఎందుకంటే వారు ఇక్కడ ఇన్ఛార్జ్ కాకముందే వారు రోజు సీఎం ఆఫీస్లో కనపడేవారు. ప్రత్యేకంగా వీరితోటి సలహా తీసుకుంటేవారు జగన్ రెడ్డి గారు. కాబట్టి వీరిద్దరికి కూడా మంచి భవిష్యత్తు ఉంది. మన జిల్లాకు అభివృద్ధి చేసే మీ అందరితో మీకు అభివృద్ధి, వారు అంత మంచి పదవులకు వెళ్తే మన కాన్స్టిట్యున్సీ వెంకటగిరి కానీ నెల్లూరు జిల్లాలో అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. అలానే మా తమ్ముడు గురుమూర్తి గారు మళ్ళా 3 లక్షలు, ఈసారి 3 లక్షల మేరకు గెలిచే అవకాశం ఉంటుంది మీ అందరూ సహకారంతో. అలాగే ప్రజెంట్ ఎన్డీఏ కూటమి మాత్రం చాలా దుర్మార్గమైన పాలన నడుస్తుంది. మాట్లాడితే 2 బుక్ పరిపాలన అంటున్నారు. ప్రతి ఒక్కటి గతంలో వీరంతా డీటెయిల్గా చెప్పారు ల్యాండ్ సర్వే గురించి. నిన్న జగనన్న స్పీచ్ విలేకరుల మీటింగ్లో నేనే ఉన్నా, పక్కన ఉన్నాను. పాపం వారు 1 అవర్ పైన దీని మీద ఎక్స్ప్లెయిన్ చేశారు. 6,300 కోట్లు డబ్బులు పెట్టి సర్వే చేయించారు, రీసర్వే. బ్రిటిష్ హయాంలో 100 ఇయర్స్ బ్యాక్ చేసిన సర్వేని రీసర్వేలో ఫస్ట్ టైం ఇండియాలోనే, ఆంధ్రప్రదేశ్లోనే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఘనత అది. నిన్న దావోస్లో కూడా ఒక ఎకనామిస్ట్ చెప్పారండి దాని గురించి. ఇండియాలో రీసర్వే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. అది ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చారు. అది ఎవరు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 6,300 కోట్లు ఖర్చు పెట్టి ఇంత డీటెయిల్గా సర్వే చేసి, ఎందుకంటే రైతులకు ఇబ్బంది జరగకూడదని చేశారు. వారి స్వార్థం ఏమి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 6,300 కోట్లు పెట్టి చేసిన దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇచ్చింది 3,394 కోట్లు. ఆ డబ్బులు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటున్నారు ఆ డబ్బుతో. అది ఒకటండి. రెండోది, రాష్ట్ర సంపదను అప్పులు 3,06,000 కోట్లు తీసుకుని వచ్చి మొత్తం వారంతా కూడా అమరావతి అనే చెప్తున్నారు. అమరావతిలో డెవలప్మెంట్ ఇంతవరకు గోడలు కూడా కట్టట్లేదు. స్టేట్ అంతా నిర్లక్ష్యం. గతంలో జగన్ గారి గవర్నమెంట్లో రోడ్లు లేవన్నారు, ఈరోజు కూడా రోడ్లు లేవు. మరి ప్రశ్నిస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మాత్రం సైలెంట్గా వారానికి 1 రోజు విజయవాడకు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వారు ప్రశ్నించట్లేదు. ఇప్పుడున్న ఇబ్బందులు. చంద్రబాబు నాయుడు గారు గతంలో జగన్ రెడ్డి గారు ₹2.49 పవర్ కొన్నారు. కానీ ₹2.49 విమర్శించారు పార్లమెంటులో. కానీ వీరు ఇక్కడికి వచ్చి ₹4.60 పవర్ అగ్రిమెంట్ చేశారు మళ్ళా కొత్తగా చంద్రబాబు నాయుడు గారు. ఎంత రేటు డిఫరెన్స్ చూడండి. ఈ బర్డెన్ మొత్తం మన రైతుల మీదనే పడుతుంది. కానీ మళ్ళా మనం ఇటువంటి నష్టాలు జరగకుండా మన స్టేట్ను కాపాడుకోవాలంటే మళ్ళా మన జగన్మోహన్ రెడ్డి రావాలి. మన రైతులకు సంక్షేమ పథకాలు కానీ, రైతులకు న్యాయం జరగాలన్నా, మన మహిళలకు సంక్షేమ పథకాలు అందాలన్నా, మన అభివృద్ధి ముందుకు తీసుకెళ్లాలన్నా మన జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. జగన్మోహన్ రెడ్డి రావాలంటే మన పార్టీ పటిష్టం చేసుకోవాలి. దయవుంచి మీరందరూ కూడా మన పార్టీ పటిష్టం చేసే మార్గంలో
మీరందరూ కష్టపడండి. తప్పకుండా ఈసారి మీకు ఎటువంటి అనుమానం లేదు, జగన్ రెడ్డి గారు మీ అందరికీ అండగా ఉంటారు. ఈ అవకాశం ఇచ్చిన, ఈ మాట్లాడే అవకాశం ఇచ్చిన మన వెంకటగిరి మీ అందరి లీడర్లకు, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ థ్యాంక్ యూ. రేపు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో వచ్చి మీతో మాట్లాడటమే కాదు, ఫోటోలు కూడా తీసుకుంటారు. ముఖ్యంగా అది కావాలి, ప్రతి ఒక్కరికి ఫోటోలు కావాలి. మీ అందరికీ ఆ ఫోటోలు అన్నయ్య చెప్పాడు. యాక్చువల్గా లాస్ట్లో మాట్లాడాలా, కానీ రోజు మనం మాట్లాడిన తర్వాత మనకు తప్పుగా ఉంటుంది కాబట్టి ముందు నేను మాట్లాడేస్తాను. నెల్లూరు జిల్లాలో మంత్రిగా పనిచేసి ఈయన నోరుగా నొక్కేస్తే, రోజున నోరుగా నొక్కేస్తే నెల్లూరు జిల్లానే సైలెంట్ అయిపోద్ది అని లేని కేసులు, తప్పు కేసులు పెట్టి జైల్లో పెట్టినా ఎక్కడ కూడా పడకుండా 4 రోజుల దగ్గర పోటీ పడి జగన్మోహన్ రెడ్డికి మంచి మెజారిటీ ఇస్తాం. గోవర్ధన్ రెడ్డి గారి సలహా ముందుకు పోతూ ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు చాలా మంది నా ముందు మాట్లాడడం జరిగింది. మాట్లాడడానికి దాదాపుగా ఏం లేదు. ఎందుకు ఈ సంస్థాగత నిర్మాణం అవసరమైంది అంటే, ఈరోజు పెద్దలు రఘునాథ్ రెడ్డి గారు కానీ, రామ్ కుమార్ రెడ్డి గారు కానీ చాలా విషయాలు చెప్పారు. మనం క్షేత్రస్థాయిలో ఈరోజు ఒక క్యాడర్ బేస్ అంటే అందరూ కలిసి వచ్చి మూకుమ్మడిగా దాడి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పట్టుకుని నిలబడుతుంది అంటే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నాను. కాబట్టి సంస్థాగతంగా ఈ పార్టీని మరింత బలోపేతం చేయాలి. ఏదైతే గతంలో అనేక సందర్భాల్లో వచ్చే విమర్శలు, పెద్దగా కార్యకర్తల్ని పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు హుషారుగా పనిచేయలేకపోయారు అనేటువంటిది వచ్చింది. కాబట్టి చాలా సందర్భాల్లో పోయినప్పుడల్లా కార్యకర్తల్ని పట్టించుకోలేదు అనగానే చప్పట్లు కొడతారు. అటువంటి చప్పట్లు మరలా జీవితంలో మీ చేత కొట్టించేటువంటి అవకాశమే లేకుండా పార్టీ మరింత బలోపేతం చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మనం సాధారణంగా గ్రామ స్థాయిలో ఏదైతే కమిటీలు వేస్తామో దానికి భిన్నంగా గ్రామ స్థాయిలో కమిటీ వేయడంతో పాటు అనుబంధ సంఘాలకు సంబంధించి కూడా కమిటీలు వేసి దాదాపుగా ఒక నియోజకవర్గానికి 8,000 నుంచి 10,000 మంది జగనన్న సైనికులను తయారు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఒక నూతనమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమానికి మనం రూపకల్పన చేశాం. అందులో భాగంగా ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి కూడా ముఖ్యమైనటువంటి మీ అందరితో మాట్లాడి కార్యక్రమాన్ని కొనసాగించాలనేటువంటి ఆలోచనతోనే ప్రత్యేకించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా దీన్ని రూపకల్పన చేయాలనేటువంటి అన్ని కూడా మండల స్థాయిలో మండల స్థాయి నాయకులతో, గ్రామ స్థాయి నాయకులతో అందరితో కూడా రామ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు. దాని మీద మీకు స్పష్టత వస్తుంది. దాని ప్రకారం మా విన్నపం ఏమిటంటే, దీనిని ఏదో మామూలుగా జాబు చేయకుండా, ఎందుకంటే వెంకటగిరి నియోజకవర్గం ఇప్పటిదాకా ఎవరిని పట్టించుకోలేదు. మనం రాష్ట్రంలో ఈ కమిటీలు దాదాపుగా జగనన్న డిసెంబర్లో పూర్తి చేయాలన్నారు. మరలా అట్లా తెచ్చుకుంటూ ఫిబ్రవరి 15 డెడ్ లైన్ అని చెప్పాడు. ఎందుకు పెద్దగా దీని గురించి పట్టించుకోలేదంటే, మెడికల్ కళాశాల ఇష్యూ వచ్చింది. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద మీరందరూ దృష్టి పెట్టి దాని మీద 1 కోటి సంతకాల సేకరణ పెట్టండి అని చెప్పారు. చాలా సంతోషం ఏమిటంటే 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే దాదాపుగా 50,000, 60,000 చేయాలంటే 70,000 మందితో ఈరోజు సంతకాల సేకరించినటువంటి నియోజకవర్గం ఈ వెంకటగిరి నియోజకవర్గం రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ, దానికి కష్టపడి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అందరినీ మించి ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి మీ అందరికీ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దానివల్ల ఆలస్యమైంది. ఈరోజు ఆ కార్యక్రమం పూర్తి చేసిన విజయవంతంగా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి గౌరవంగా
మనం ఇచ్చినటువంటి కోటి సంతకాలకు సంబంధించి ఏ విధంగా చేసామనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు, వీడియో చూపించారు, అందరం వెళ్ళాం చూసాం. ఆయన కూడా పాపం దీనికి సంబంధించి ఒక మాట అన్నారు మేమందరం వెళ్ళినప్పుడు, సార్ ఇది ఫస్ట్ టైం అంటే నేను ఇంతవరకు ఇటువంటి కోటి సంతకాల సేకరణ ఒక దాని మీద సేకరిస్తానని నేను వినడం కూడా వెళ్ళలేదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి మనకున్నటువంటి గౌరవ అబ్దుల్ నజీర్ గారు. కాబట్టి దానివల్ల కాస్త జాతమైంది. కాబట్టి ఈరోజు దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈరోజు ఒకవేళ నేను సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నా సరే నేను కోరుకునేది ఏదైతే మొన్న కోటి సంతకాల సేకరణలో నెంబర్ 1 అనిపించుకున్నారో మీరు కమిటీలలో నెంబర్ 1 అనిపించుకోవాలి లేకుండా ఆలోచన ఎంతో భాగస్వామ్యం ఏమీ పెద్ద పని కాదు, చాలా సులభంగా సునాయాసంగా వేయగలిగేటువంటి నియోజకవర్గం. అయితే ఈరోజు దాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇకపోతే చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు. అసలు ఒక మాట వినాలి అంటే అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా, ఎవరన్నా దేనన్నా పోతే ఏదన్నా సమస్య పరిష్కారం అవుతుందా, దేని గురించి ఆలోచన చేస్తున్నారా, ఎవరికైనా మంచి జరిగిందా, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు ఏదైనా నిలబెట్టారా, చంద్రబాబు ఏదైనా ఇచ్చి చేస్తారా? మీరు ఒకసారి గమనించండి. సాధారణంగా మనలో పిచ్చోళ్ళు ఉంటారు, వాడికి ఒకటే అలవాటు ఉంటుంది, వాడికి ఒక్కొక్కసారి ఒక్కొక్కరి మీద కోపం వస్తుంది, ఎందుకు వస్తుందో తెలియదు, వాడినే తిడుతుంటారు, ఇంకే ఊరిని తింటారు. కొద్ది రోజులు తాగిన తర్వాత ఏమంటే వాడి మీద కోపం రెండో వాడి మీద ఉంటారు, వాడినే తిడుతుంటారు, వాడి మీదనే పండలేస్తుంటారు. అంటే చంద్రబాబు కూడా అలవాటు ఏంటంటే ఈరోజు ఒకటే మాట, తనకు 10 రూపాయలు క్యాష్ వచ్చేది పీపీపీ కాబట్టి దానికి ఇంకొక పీ జోడించి పీపీపీ P4 అని చెప్పి P3 అని చెప్పి రకరకాలైనటువంటి మాటలు చెప్పి ఈరోజు మెడికల్ కాలేజీలు కొట్టడానికి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 15 మెడికల్ కాలేజీలు తెస్తే దాన్ని మనం చెప్పుకోలేకపోయాం జనాల్లోకి వెళ్ళి. చంద్రబాబు నాయుడు పుణ్యాన అయ్యా మహానుభావుడు 15 మెడికల్ కాలేజీలు చేస్తే ఈ మహానుభావుడు అమ్ముకున్నాడంట అని చెప్పి ఈవెన్ దాడిలో ఉండేటువంటి ఎస్టీ కాలేజీ పోతే గిరిజనులు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడిందంటే జగన్మోహన్ రెడ్డి గారు పాపం చేసింది చెప్పుకోలేకపోయాడు. చంద్రబాబు నాయుడు చెప్పుకున్నది కూడా చేయదు కూడా చెప్పుకునేటువంటి నైజం అనేటువంటిది ఈరోజు ప్రజలందరికీ అర్థమైనటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈరోజు మనం మాట్లాడితే చంద్రబాబు నాయుడు నోటుతోనే మాట్లాడాడు. బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చి నేను ఈరోజు మొత్తం భూములకు సంబంధించినటువంటి రీసర్వే చేశాను అని చెప్పాడు. దాని మీద సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చారు సోదరుడు గురుమూర్తి గారు. మనం ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలు చెప్పారో. ఎందుకు చెప్తున్నానంటే ఒక నిజాన్ని అబద్ధం చేయడంలో కానీ ఒక అబద్ధాన్ని తప్పుని ఇది ఒప్పు నిజం అని చెప్పి నమ్మించడంలో కానీ బహుశా ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో కాదు ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉంటారు చంద్రబాబు నాయుడు, గుర్తుంచుకోండి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఏమి పరిపాలన లేదు, ఏమీ లేదు, మట్టిగడ్డలు లేదు, ఏమి లేదు. చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఏదైనా సరే ఇది మనం మాట్లాడితే జనాలు మనల్ని అసహ్యంగా అనుకుంటారని ఏమీ అనుకోరు. అసహ్యాన్ని జయించినటువంటి వాడు చంద్రబాబు, అందుకని చంద్రబాబుకు అసహ్యమైనటువంటి వాడు. కాబట్టి అసహ్యాన్ని జయించినాడు కాబట్టి ఏదైనా మాట్లాడగలడు, ఎవరి గురించైనా మాట్లాడగలడు, దేనైనా తన ఖాతాలో వేసుకోగలడు. ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేస్తే చంద్రబాబు దేవుడు చెప్పారు, చంద్రబాబు నాయుడుకి ఏమైనా పైన ఉండేటువంటి వాళ్ళ నాయ ఏమైనా దిగులు చెప్పాడు ఖర్చు నాయుడు మాకు తెలియదు, కానీ ఒరిజినల్ డాక్యుమెంట్లు మీకు ఎవరంట అని చెప్పి ఎవరు చెప్పారు అన్నమాట, ఎక్కడ జరిగింది అది అని ఒక అద్భుతమైనటువంటి కల్పన సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక అన్ని పార్టీలు ఒకటైనా ఏదో ఒక విధంగా రైతులు వ్యతిరేకత తీసుకురావాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో మీకు ఒరిజినల్స్ అక్కడ పెట్టుకుంటారంట, జెరాక్స్ కాపీలు ఇస్తారంట అని చెప్పి ప్రచారం చేసింది మీరు. ఓ పద్ధతి ప్రకారం దాన్ని నీరుగా ఇచ్చింది మీరు. ఈరోజు ఆయన చెప్పాడు, నేను కూడా చూసా, కోర్టులకు సంబంధించి పోయే అవకాశం లేదు అన్నారు. నాకేదో మా అత్తగారు ఆస్తి ఇస్తే రావులెడ్డిపాడు దగ్గర దాన్ని వేరే వాడు కబ్జా చేస్తే నా భార్య పోయి చెప్పలేదని చెప్పి నన్ను నేను పోయి సాక్ష్యం చెప్తానంటే ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 4 సార్లు పిలిచారు వాళ్ళు క్రాసింగ్ అని. ఈ 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మ్యాజిస్ట్రేట్ గారిని అడిగాను, సార్ ఇది అయిపోయిన తర్వాత అంటే అబ్బాయి ఇప్పుడే ఆడవుతుంది, ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పీలు జిల్లా కోర్టులో ఆడిపోతారు వాళ్ళు అని చెప్పి 12 సంవత్సరాలు ఒక కోర్టులో నేను సంబంధించినటువంటిది తేల్చుకోలేకపోతే పోరాడలేకపోతే ఓ సామాన్యుడంట కోర్టుకు పోవడానికి అవకాశం లేదంటే మీరు చెప్పేది మేము లిటిగేషన్ చేస్తాం, మీరు కోర్టులు చూడడం జరగదు తప్ప మీ సమస్యలు పరిష్కరించడం చెప్పదలుచుకున్నారో తెలియదు. పెమ్మసాని చంద్రశేఖర్ ఒక చిన్న వివాదం పరిష్కారం కావాలంటే పాపం చాలా మంది వివాదాలు అనగానే చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు, కోర్టులు పోవద్దని చెప్పలేదే, కోర్టులకు పోయే విధానం లేదని చెప్పలేదే. ఎక్కడన్నా చిన్న పొరపాటు జరిగితే
దాన్ని అధికారులు చెప్తారు. ఆ అధికారుల వల్ల మీకు అన్యాయం జరిగితే హైకోర్టుకు వెళితే హైకోర్టు దాన్ని నిశ్చితంగా పరిశీలించి ఇచ్చేటువంటి తీర్పు ఫైనల్. కాబట్టి సివిల్ కోర్టులో కింద మనం సంవత్సరాలు దాన్ని ప్రారంభలేదని చెప్తే దాన్ని వకీలీకరించి రకరకాలుగా మాట్లాడి ఈరోజు ఒక్కసారి చూడండి, దానికి సంబంధించినటువంటి బుక్ ఒక ఆయన చూపిస్తాడు. ఆయన చెప్తాడు ఈ బుక్ లో ఇదంతా ఒరిజినల్ ఆర్బీఐ కరెన్సీ లాంటిదంట, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది కరెక్ట్ పాస్ బుక్ కాదంట. దానికి దీనికి తేడా ఉంది, రంగు మార్చడం తప్ప ఏదన్నా ఒక్క పనైనా చంద్రబాబు చేశాడంటే శూన్యం. కాబట్టి ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎవరో చెప్పారు. పాపం బెల్ట్ షాపుల గురించి మాట్లాడారు. బెల్ట్ షాపులు మామూలుగా కాదు, ఏదో గ్రామంలో పోతే పాపం ఆడవాళ్ళు వచ్చారు, బాయిలందరూ గుమ్ములు వచ్చారు, ఏదైనా సమస్య వచ్చిందేమో, ఇప్పుడు మనం అధికారంలో కూడా లేలేం కదా, ఏం చెప్పాలి అని చెప్పి ఆలోచన చేస్తుంటే గబగబా దగ్గరికి వచ్చి ఏం తల్లి బాగున్నారంటే, అయ్యా మేము ఎట్ట బాగుంటాం ఈ బెల్ట్ షాప్ అవుతాం. ఏమి అంటే బెల్ట్ షాపులు అన్ని రాష్ట్రం అంతా ఉంది కదమ్మా అంటే, రాష్ట్రం అంతా కాదయ్యా, ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చేసింది దీనికి చంద్రబాబు హయాంలో, దానికి వాట్సాప్ లో గ్రూపులు పెట్టుకున్నారంట. ఆ గ్రూప్ వాడు ఏ బాటిల్ కావాలంటే ఆ బాటిల్ బెల్ట్ షాప్ వాడు తీసుకెళ్ళిస్తారంట. అంటే డోర్ డెలివరీ చేస్తాం. అది కూడా ఉందమ్మా అన్న. అయ్యా ఈ మందు వాళ్ళందరూ ఈ బెల్ట్ షాప్ వాడితో వెళ్ళి ఒకటి పెట్టుకొని అమ్మ దాంట్లో మళ్ళీ ఏంటంటే ఈయన ఆయనకి పెట్టడం, ఆయన మళ్ళీ ఈయనకి పెట్టడం, ఈయన చూసి ఆయనకి 3 రావడం, మళ్ళీ ఆయనకు ఒక బాటిల్ పెట్టడం. కాబట్టి ప్రభుత్వానికి సంబంధించి పరిపాలన ఏ విధంగా ఉండాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి దాకా పెన్షన్ ఇంటికి రావాలా, రేషన్ సామాన్ ఇంటికి రావాలా తప్ప ఈరోజు వాటిని పక్కన పెట్టి మందు వాటిని ఇంటికి తీసుకొచ్చేటువంటి దరిద్ర పరిపాలన చూస్తే ప్రజలు ఏమనుకోవాలనేటువంటి అర్థం కానటువంటి పరిస్థితి. అదేమంటే చంద్రబాబు నాయుడు నాకు 40 సంవత్సరాల పైన ఉండేటువంటి అనుభవం అని చెప్తుంది. ఎన్ని వ్యవస్థలు ఒకసారి ఆలోచన చేస్తే ఏ వ్యవస్థలోకి పోయినా సరే, ఏది చూసినా సరే అబద్ధము, అవినీతి, అక్రమాలు తప్ప ఒక్కటి కూడా సరైనటువంటి పద్ధతిలో ఉండేటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు మీకు ధైర్యం లేక, మీరు చేత కాక, చేసుకోలేక ఈరోజు ఏదన్నా ఎవరన్నా కనుక ఒక ఫ్లెక్సీ కడితే, తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీ కడితే దాన్ని కట్టాలి అంటే కట్టడానికి ధైర్యం లేదు తెలుగుదేశం కార్యకర్తలకు. కట్టించేది ఎవరు? పోలీసుల మధ్య కట్టిస్తారు. ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఫ్లెక్స్ తీస్తే, ఫ్లెక్స్ కడితే ధైర్యం అంటే తెలుగుదేశం పార్టీ వాడు చెప్పలేండి, పోలీసులు గమ్ముకోండి, తేల్చుకుంటాను ఈ జిల్లాలో ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఫ్లెక్స్ కడితే దాన్ని ఇప్పించేటువంటి ధైర్యం మీకు లేకపోతే తెలుగుదేశం వాళ్ళకి పోలీసులు పంపిస్తారా? అదేమంటే ఈ మధ్య చెప్పారు, అయ్యా ఈ విధంగా ఒక ఫ్లెక్స్ కట్టారు పదవపూర్ మండలం అంటే ఎస్ఐపీసీ దాన్ని ఇప్పాలా అన్నాడు. నాకు వాడు ఫోన్ చేశారు, సాధారణంగా నేను ఫ్లెక్స్ విషయాలు పట్టించుకోండి. అయ్యా మేము కట్టినటువంటి ఫ్లెక్స్ ఇమ్మంటున్నాడు అంటే, ఏమయ్యా ఎందుకు తీయాలి ఫ్లెక్స్ అంటే ఆ ఎస్ఐ చెప్పాడు నాకు చిన్నగా, చచ్చిపోతున్నాను సార్ నేను, దానిని సోమిరెడ్డి ఆ ఊర్లోకి వచ్చేటప్పటికి ఆ ఫ్లెక్స్ కూడా నా ఊర్లో రాయకొని చెప్పాడు. అది ఎవరు ఇప్పారా? ధైర్యం ఉంటే సోమిరెడ్డి చెప్తారా, లేదనుకుంటే మీరు ఇప్పుతారా? తెలుగుదేశం వాళ్ళు ఇప్పాలి తప్ప నీకేమో సంబంధమా? నీకు ఆ ఊర్లో ఎక్కడ ఫ్లెక్స్లు లేవా అంటే, సార్ ఏదైనా సమస్య వస్తుందేమో అని చెప్పి. సమస్య ఎవరితో వస్తుంది? పోలీసులతో వస్తుంది, అధికారులతో వస్తుంది సమస్య. ఎవరితో వస్తుంది సమస్య? ఎవరో మొన్న ఒక వాట్సాప్ లో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టాడు, వాడు అన్ని కూడా పెట్టలే, కొన్ని పెట్టాడు. పెట్టిన ఎస్ఐ ఫోన్ చేసి అబ్బాయి ఒకసారి స్టేషన్కి రమ్మన్నా, వాడు డిలీట్ చేసినాడు, ఫోన్ అయిపోయింది. మళ్ళీ నేనేందుకో చూసి ఎన్ని పెట్టి డిలీట్ చేశాడు అని చెప్పి ఎవరైనా వాడికి ఫోన్ చేశా, ఎందుకు డిలీట్ చేసామని చెప్పి నాకు అనుమానం వచ్చేది. సార్ పెడతా ఉన్నాను, మధ్యలో ఎస్ఐ గారు ఫోన్ చేసి స్టేషన్ దగ్గర రమ్మంటే ఎందుకు లేని చెప్పి పాపేశాను సార్, పెట్టా ఏమవుతుందని చెప్పి చెప్పాడు. మరో పెట్టాడు, పెట్టగానే మళ్ళీ ఫోన్ చేశాడు స్టేషన్ దగ్గర రమ్మని. ఎందుకు రావాలండి అని చెప్పి అడిగితే దానికి సంబంధించి ఏమో తెలియదు రమ్మన్నారంటే నేనే ఫోన్ చేశాను, ఏం పనుంది చెప్పండి తీసుకొని వస్తాను ఆ పిల్లలు స్టేషన్కి, ఏదో అడిగేది అడగండి నేను. లేదు సార్ ఏదో ఊళ్ళో అంతా కొంచెం శాంతి భద్రతల సమస్య వస్తుందంటే, నిజంగా పట్టుకొని తనుకునే వాడికి దిక్కు లేకపోయా, పొడిచేవాడికి దిక్కు లేకపోయా, కొట్టేవాడికి దిక్కు లేకపోయా, సోషల్ మీడియాలో పెడితే మాత్రం శాంతి భద్రతల సమస్య వస్తుందని. పోలీసు వ్యవస్థ ఎంత నీరుగారిపోయింది, ఎంత నిర్వీర్యమైపోయింది. కాబట్టి అటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం. కాబట్టి వీటన్నిటి గురించి మాట్లాడుకుంటే నిజంగా చించి ఇంత చెత్త పరిపాలన అని చెప్పి అందుకే చెప్పా, మరలా ఒకసారి గుర్తు చేస్తున్నా. మా రోజమ్మ ఈ మధ్య ఒక మాట నేను నాకు నచ్చింది ఆ మాట. పాపం తెలుగుదేశం వాళ్ళు బాధపడుతున్నారు, రకరకాల మాట్లాడుతున్నారు. ఆమె ఒక మాట నేను, ఎగిరి పడేటువంటి వాళ్ళని రేపు ఎగరేస్తాను. నాకు నచ్చినటువంటి మాట, బ్రహ్మాండంగా మాట్లాడింది మహిళైనా సరే. నిజంగా మనం అనాల్సింది ఎగిరి పడే వాళ్ళని ఎవరు
వాళ్ళ టైం నడుస్తుంది అన్నారు. వాళ్ళకి మంచి టైం లేదు పాపం, ఈ ఎగిరిపడే వాళ్ళందరికీ బ్యాడ్ టైం రా ఇది. ఈ రోజు ఎగిరి పడుతున్నారంటే రేపు ఎంత ఇబ్బందులు పడతారో ఒక్కసారి ఆలోచించమని మరలా మీ అందరికీ చెప్తున్నాం. ఈ రోజు మాట్లాడి వదిలిపెట్టేది ఉండదు. ఎవరైతే కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా భుజాలు వేసుకుని మోసారో, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత రామ్ కుమార్ రెడ్డి గారు నాతో, రఘునతో, గురుమూర్తితో, జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరినీ మా భుజాల మీద వేసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని విధాలా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అందరికి అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి వాడు. ప్రత్యేకించి వెంకటగిరి నియోజకవర్గం అంటే మా పెద్ద ఆయన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వెంకటగిరి అంటే గుర్తుకొచ్చేటువంటి, అమ్మ రాజ్యలక్ష్మి గారు గుర్తొచ్చేటువంటి పరిస్థితి. పాపం అనేక సందర్భాల్లో చెప్పాడు ఆయన ఈ ప్రాంతానికి సంబంధించి ఏ విధంగా కష్టపడ్డాడని. ఈరోజు మనం అనుకుంటాం, ఆ రోజుల్లో పబ్లిసిటీ లేదు, ఆ రోజుల్లో పెద్దగా పట్టించుకోలేదు. ఆయన చెప్పినటువంటి విషయాలు ఏ విధంగా అయితే రామాయణము, మహాభారతము, బైబిల్, ఖురాన్ లాగా చదువుతామో, ఆయన చెప్పినటువంటి విషయాలు బహుశా ఏదన్నా ఒక పుస్తక రూపంలో నేను అభిప్రాయపడుతున్నా, రామ్ కుమార్ రెడ్డి గారికి చెప్తున్నా, ఆయన అభిప్రాయాలు కనుక క్రోడీకరించి ఒక పుస్తక రూపంలో తీసుకొస్తే రాబోయేటువంటి తరాల్లో ఔత్సాహిక రాజకీయవేత్తలు అందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఉంటుంది. ఎందుకంటే ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి చెప్పలేకపోయాడు ఆయన, చెప్పలేదు. ఆ రోజు మీడియా లేదు. ఈరోజు పాపం చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి హైటెక్ సిటీకి ఫౌండేషన్ వేసినటువంటి ఆయన ఎమ్మెల్యేలకు సంబంధించి నిధులు వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ఎక్కడికైనా వెళ్తే చేతులు పట్టుకొని కూర్చుంటున్నాడు, ఒక్క రూపాయి కూడా నిర్మించేటువంటి పరిస్థితి లేదు, సమస్యని ఈయన వస్తున్నాడు. కాబట్టి ఎమ్మెల్యే అనేటువంటి వాడికి అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి నిధులు వాళ్ళనేటువంటి ఆలోచన చేసినటువంటి మహనీయుడు జనార్దన్ రెడ్డి గారు. ఈరోజు మనం అనుకుంటున్నాం రకరకాలుగా పాస్బుక్ అని. అంతకుముందు కేవలం అడంగలు అనిపి ఉంటే ప్రతిసారి అడంగలు అనిపి కొనుసుల దగ్గర కళాల దగ్గర పోయి రాయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే నీకు ఈ హక్కు ఉంది అని చెప్పి పట్టాదార పాస్బుక్ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి ఘనత స్వర్గీయ జగన్మోహన్ రెడ్డి గారి. కాబట్టి ఆ కుటుంబంకు ఉన్నటువంటి సంబంధం, ఆ కుటుంబంకు ఉన్నటువంటి అనుబంధం ఏ రోజు కూడా ప్రజల కోసం పనిచేశారు, ప్రజలతో నిలబడ్డారు, గెలుపోవటం స్వీకరించారు. ఏది ఏమైనా సరే తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని కూడా పెద్ద ఆయన సాధించాడు. ఆ తర్వాత ఆయన కొన్ని విషయాలు చెప్పినటువంటి మాటలు ఇప్పుడు కూడా నేను చూస్తాను. ధర్మపేటలో ఆయన చెప్పినటువంటిది చాలా మందికి గుర్తుంది. ఆయన ఒక మాట చెప్పాడు, అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి అంటే, అయ్యా ఎప్పుడైనా గ్రామానికి పోతే ఆ గ్రామంలో వాళ్ళు మా ఊరికి ఏదన్నా చేయమని అడిగేవాళ్ళు, ఇప్పుడు గ్రామానికి పోతే నాకేం చేసామని అనుకున్నారు, అదే తేడా అని చెప్పారు. ఇప్పుడు అది కూడా పోయింది. అంతకుముందు ఆయన అడిగినప్పుడు ఒకరికే చెప్పారు పాపం ఆయన ఇంటికి ఒకడని, ఇప్పుడు ఇంటికి ఇద్దరు తయారయ్యారు. ఒకరు వైఎస్ఆర్సీపీలో ఉండదు, ఒకరు తెలుగుదేశంలో ఉంటారు. అంటే అతి తెలివితేటలు ఎక్కువైపోయాయి. ఏదో ఒక విధంగా మనం ఏదో ఒక విధంగా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర మనం వాళ్ళ ప్రాపకం సంపాదించుకోవచ్చు. అటువంటివి ఏమీ జరగవు. ఎవరిని కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, కష్టకాలంలో ఎవరైతే ఈ పార్టీలో ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచారో, ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, పోరాటం చేతకానటువంటి వాడు, ధైర్యం లేనటువంటి వాడు, దమ్ము చాలనటువంటి వాడు, అయ్యా నేను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను ఈ పార్టీతో అని చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గర శరణు వచ్చినా, ఈ రోజు ఒక్క పిలుపుతో ఇంతమంది ధైర్యంగా ఈ సమావేశానికి రాగలిగారంటే మీరు కదా అసలైనటువంటి సిద్ధమైనటువంటి. కాబట్టి మీరు కదా రేపటి రోజు ఈ పార్టీని నడపాల్సినటువంటి వాళ్ళు. కాబట్టి ఈ రోజు మీ అందరికీ సంబంధించి ఏదో అని కాకుండా ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, అందరికీ ఈ కార్యక్రమానికి సంబంధించి ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలి. రేపు ఆ కార్డు వేసుకుని వెళ్ళినటువంటి వాళ్ళు మండలాఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఇతరులు శశిమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, అది రఘున చెప్పినట్టుగా కలకత్తాలో ఉండేది, కమ్యూనిస్ట్ పాలసీలో ఉండేది. వాళ్ళు ఏ రోజైనా సరే ఒక కమ్యూనిస్ట్ నాయకుడు, గ్రామస్థాయి నాయకుడు వెళ్తే నేను ఇదిగో నాకు ఐడెంటిటీ కార్డు ఉందంటే ఆయనని దాదాపుగా ప్రభుత్వానికి సంబంధించి, ముఖ్యమంత్రికి సంబంధించి ఏ విధంగా అయితే ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఆలోచన చేస్తారో అంత గౌరవం మర్యాద అని చెప్పి అమలు చేసేటువంటి వారు. అటువంటి వ్యవస్థను తీసుకురావాలి, కార్యకర్తను మరలా ఆ స్థాయిలో కూర్చోబెట్టాలి, ఉన్నటువంటి అసంతృప్తి ఉన్న గతంలో ఉంటే వాటిని తొలగించాలని చెప్పి అనేక సందర్భాల్లోనే జగనన్న 2.0 ద్వారా రాబోయేటువంటి రోజుల్లో కార్యకర్తలకు ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటానని చెప్పి ఆయన చెప్పడం జరిగినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ, ఖచ్చితంగా నేను మీ అందరికీ గతంలో చెప్పా, మనం ఇక్కడే కూర్చొని మాట్లాడా, మరలా చెప్తున్నా, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో 2027లో ఎన్నికలు జరుగుతాయా, మరలా ఎప్పుడు జరుగుతాయి తెలీదు. ఏ రోజు ఎన్నికలు జరిగినా
వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీ ప్రతినిధిగా అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమనేటువంటి దీనికి సంబంధించి ఈరోజు పాపం నిజంగా రఘునాథ్ అన్న, ఎందుకంటే నేను చాలా ఇష్టపడేటువంటి కుటుంబం మల్లికార్జున అన్న రఘునాథ్ అన్న ఇద్దరు. రఘునాథ్ రెడ్డి అయితే పాపం ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి ఎక్కడ కూడా జగనన్నకి విధేయుడిగా ఉండేటువంటి వాడు, జగనన్న ప్రేమించేటువంటి వాడు, ఒక్కసారి కూడా గట్టిగా మాట్లాడలేడు పాపం, సరదాగా నవ్వుతా ఉండేటువంటి వాడు. కాబట్టి అటువంటి వ్యక్తిని ఎదిగి మనకేశారు. మాకేమైందంటే అరే పాపం రఘున్న ఏదన్నా బాధపడతాడేమో అనేటువంటి భావన కలిగించేటువంటి వ్యక్తిని వేశారు. కాబట్టి అందరం ప్రోయాక్టివ్ గా పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని తప్పనిసరిగా రఘున్నకి మంచి పేరు తీసుకొచ్చేటువంటి విధంగా, అదేవిధంగా మా గురుమూర్తి నిజంగా పాపం అందరంటారు పాపం, ఇంట్లో వాళ్ళు ఎంత పెట్టదగిన పేరు మామూలుగా మనం సదాగా గురువు 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 అంటుంటాం. అటు నిజంగానే గురువులు పేరు పెట్టారు కాబట్టి ఇంక వేరే పేరు పెరగడానికి కూడా అవకాశం లేదు, గురువు అని చెప్పి రావాల్సిందే. అందుకని ఆ విధంగా ఉండేటువంటి సోదరుడు గురుమూర్తి గారు ఏ చిన్న విషయం అవసరమైనా సరే ఫోన్ చేస్తే పలకరించేటువంటి వాడు. వీళ్ళందరి ఆధ్వర్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఈరోజు దానికి సంబంధించి నా సోదరుగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా మేమిద్దరం కలిసి రావడం జరిగింది. మధ్యలో కాస్త ఆలస్యమైంది, లేకపోతే మేము వీళ్ళకన్నా ముందే వచ్చిండవడం ఒక అరగంట మీతో సరదాగా గడపాలనుకున్నాం. కానీ ఆలస్యమైనందువల్ల లేటుగా రావడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ మనవి చేసుకుంటూ, తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఇవ్వండి, రామకుమార్ రెడ్డి గారికి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సుల నుంచి ముందుకు నడిపించండి అని చెప్పి పేరు పేరున చేతులు వచ్చి సవినయంగా ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటున్నాం. జోహార్ వైఎస్ఆర్, జై